ఈ దునియాలో అన్నిటికన్నా డబ్బు సంపాదించడం చాలా ఈజీ. అందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే, బాగా డబ్బు సంపాదించాలని అత్యాశ ఉన్నోడు వెతికి పట్టుకోవడమే. ఇప్పుడు నేను అలాంటి వాడిని కలవబోతున్నాను. మనీ మనీ ఈస్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ, ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. ఎలాగైనా సరే డబ్బును మనం సంపాదించాలి. డబ్బుని సంపాదిస్తుంది. 3 నెలల క్రితం కృష్ణపట్నం పోర్ట్ రోడ్లో పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి 3 రేర్ పీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ పోలీస్ రికార్డులో ఎంటర్ చేసింది 2. 3 పీస్ ఏమైంది? ఆ రోజు రైడ్ చేసిన పోలీసులు 3 జాబ్స్కి రిజైన్ చేసేశారు. ఒకడు సింగపూర్లో సెటిల్ అయ్యాడు, 2 దుబాయ్లో సెటిల్ అయ్యాడు విత్ ఫ్యామిలీ. 3 రూలింగ్ పార్టీకి ఫండ్ ఇచ్చి పార్టీలో జాయిన్ అయిపోయాడు. రేపు వచ్చే బై ఎలక్షన్లో ఎమ్మెల్యే కింద పోటీ చేసిన ఆశ్చర్యపోక్కలేదు. ఆ రోజు వాళ్ళు తప్పించింది 1 పీస్, కానీ దాన్ని నమ్మితే వాళ్ళకి వచ్చింది 15 కోట్లు. అలాంటి పీస్ ఇంకోటి ఉంటే ఉంది, అది మన చేతికొస్తే ఈ బిజినెస్ సంబంధించి అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు. నాకు పని తెలుసు, కానీ నాతో డబ్బు లేదు. మనం పెట్టాల్సింది 10 లక్షలే, కానీ మనకు వచ్చేది 15 కోట్లు. అక్షరాల 15 కోట్లు. చాలా రేర్ పీస్. దీని గురించి గతంలో నేను కూడా విన్నాను తమ్ముడు, కానీ నమ్మాలో వద్దో అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆలోచించి. ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మన నిర్ణయాలే మన జీవితం. ఓకే అయితే కాల్ చేయండి. సరే గోవిందా. రే సిగ్నల్. ఏంటి గురు? ఈ సెట్టితే డబ్బు ఉందని ఇన్ఫర్మేషన్ కరెక్టే కదరా? గురు, సన్ డ్రాప్, గోల్డ్ డ్రాప్, శీతల్ డ్రాప్, ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ ఏ బ్రాండ్ ఆయిల్ అయినా సరే ISI మార్క్ వేసి మరి మార్కెట్లోకి తోసేస్తాడు. ఈ వడ్డీ ఆ వడ్డీ అని చెప్పి ప్రజల దగ్గర 5-6 లక్షలు నెలకు అదనంగా సంపాదిస్తాడు. వాడి దగ్గర డబ్బు లేకపోతే ఊర్లో ఎవరి దగ్గర ఉండదు గురు. అయినా పార్టీ వర్కౌట్ అవుతుంటావా? నేను చెప్పిందంతా విన్నా అక్కడ కళ్ళలో మెరుపు చూశాను రా. ఖచ్చితంగా కాల్ చేస్తాడు. సెట్టి. గురు వచ్చావు, చెప్పావు, వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నా. నువ్వు ఒక మాట అన్నావు, మన నిర్ణయాలే మన జీవితం అని. నిర్ణయం తీసేసుకున్నాను గోవిందా. నిన్నే నమ్మి దిగుతున్నా. తేడా అవ్వదు కదా? చాలా తేడా అయిపోద్ది. ఎంత తేడా అయిపోద్దంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లా మారిపోద్ది. మీ ఆయిల్ మిల్ ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోద్ది. సెట్ గారు డబ్బు రెడీనా? రేపేలు కొనేద్దాం. వైకుంఠ ఏకాదశి చాలా మంచి రోజు, పైగా కామధేను కాసులు ఇచ్చే రోజు. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది సెట్ గారు. లేట్ అయితే చేతులు మారిపోతుంది. ఆ మారే చేతులు మనమే కావాలి గోవిందా. రేపే వెళ్ళి కొనేద్దాం. నమస్తే స్వామి. నమస్తే. నమస్కారం స్వామి. ఈయన పార్టీ. నమస్తే. నమస్తే నమస్తే. రండి, గురువుగారిని కలుద్దురు గాని. మూడేళ్లు కొండల్లో పడి వెతికితే దొరికింది. దీని బరువు ఎంత ఉంటుంది స్వామి? 4 కిలోలు. 4 కిలోలా? సూపర్ పీస్ సెట్ గారు. చాలా పవర్ఫుల్ పీస్. ఇక్కడే ఉండండి. ధ్యానంలో ఉన్నారు. ఇక్కడ నుండి ఎవరు మాట్లాడకూడదు. రండి రండి. ఎందుకు మాట్లాడొద్దు అన్నాడు? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు పీస్ చూద్దాం రండి. అలాగే. తొందరగా రండి శెట్టి గారు, అసలు ఈ రోజు నా శోభనం. కంగ్రాట్స్ శెట్టి గారు. ఇంకో 2 రోజుల్లో మీరు 15 కోట్లకు అధిపతి. మీ సింగరాయ్ కొండకి మీరే టాటా, మీరే బిర్లా. 20% కమిషన్ మాత్రం మర్చిపోకండి. ఊరుకో గోవిందా, ఆ కమిషన్ సంగతి నేను చూసుకుంటా కదా. ఆ స్వామీజీ ఏంటి ఎవరిని మాట్లాడొద్దన్నాడు? రండి.
ఈ పావుకి 200 భాషలు వచ్చు. అయ్యి మనం ఏం మాట్లాడినా దానికి అర్థమైపోద్ది. మనం దాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తాం తెలిసిందనుకోండి, ఆ బెంగలో బరువు తగ్గిపోద్ది. అవునా? దాని బరువు 4 కేజీలు ఉంటేనే దాని విలువ. అందుకే అది ఉండే మట్టిని కూడా తీసుకెళ్తాం. ఓహో. ఉమ్, ఉమ్, ఉమ్. ఏమైంది శెట్టి గారు? ఈ క్షణం నుంచి నేను పుట్టి మోగోను అన్నమాట. చాలా పవర్ఫుల్ పీస్. మీరు వెళ్ళండి, మేము వచ్చేస్తాం. ఆ శెట్టి గారు, గొర్రె పేగుల్ని ముక్కలు ముక్కలుగా చేసి కొబ్బరి చిప్పులు వేసి పెట్టండి. కోడిగుడ్లో తెల్లసోన ఉంటుంది కదా, అదంటే చాలా ఇష్టం. కప్పలేమన్నా దొరికితే పట్టుకుని వేయండి శెట్టి గారు. విటమిన్లు ఎక్కువ, ఇంకేం పెట్టకండి, ఫుడ్ పాయిజన్ అయిపోద్ది. ఏం సార్ మూటలో? ఉమ్. నా ఫోన్ సార్. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.